హలో ఆల్. నాగ్పూర్లో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఏంటంటే రామ్టేక్ గడ్ మందిర్ అంటారు. సో అక్కడ వెళ్ళడానికి అడ్రస్ ఏంటో నేను ఈ వీడియోలో నాగ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి నియర్ బై మెట్రో తీసుకోండి. అక్కడి నుంచి ఆటోమేటివ్ స్క్వేర్ మెట్రోకి రండి. ఆటోమోటివ్ మెట్రో స్క్వేర్ నుంచి కిందకి రాగానే నంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. ఆ ఆటోల్ని రామ్టేక్ వెళ్ళాలి అని చెప్పేసి మీరు అడిగితే వాళ్ళు బార్గెన్ చేయాలి, మనం బేరవాడాలి. 200 to 300 వరకు తీసుకుంటారు. రామ్టేక్ గడ్ మందిర్ వెళ్ళాలని చెప్పేసి మీరు మాట్లాడితే 300 తీసుకుంటారు ఇద్దరికైతే. సింగిల్ పర్సన్ అయినా అదే రేటు, 3 మెంబర్స్ అయితే కొంచెం రేటు పెరుగుతుంది. సో మీరు అది మాట్లాడంగానే వాళ్ళు కూడా మీతో బార్గెన్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్తారు. డిస్టెన్స్ వచ్చేసి 40 to 45 కిలోమీటర్స్ ఉంటుంది. అంత డిస్టెన్స్కి 200 to 300 తీసుకోవడం నాకు వర్తి అనిపించింది. టెంపుల్ ఎంట్రన్స్లోనే ఇవన్నీ అమ్ముతారు, లోటస్ ఫ్లవర్స్. ఎంతో కాదు, 20 రూపీస్ ఈచ్ వన్, 10 రూపీస్. టెంపుల్ అయితే చాలా పైన ఉంటుంది. సో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో కూడా షాప్స్ ఉంటాయి. షాప్స్లో ఏంటంటే స్నాక్స్, అక్కడ లోకల్ ఐటమ్స్, స్నాక్ ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, స్వీట్ ఐటమ్స్ కానీ ఇవన్నీ అమ్ముతారు. ఒక లోకల్ టెంపుల్ ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఉంటాయి ఇవన్నీ అమ్ముతారు. నేను ముందు వీడియోలు చెప్పినట్టు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. సో స్టెప్ వైజ్గా ఉంటాయి. టెంపుల్ వచ్చేసి స్టెప్ వైజ్ ఉంటాయి, చాలా పైకి ఉంటాయి, మెట్లు ఉంటాయి. జాగ్రత్తగా మనం ఎక్కుకుంటూ అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ ఈ టెంపుల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా వానరసేన కోతులు అయితే కనబడతాయి. ఈ టెంపుల్లోనే వాళ్ళు నివసిస్తారు. మేము వెళ్ళేటప్పుడు కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది, ఎందుకంటే 600 years గల చరిత్ర ఉన్న టెంపుల్ అది. ఈ టెంపుల్కి మెయిన్ రీజన్ ఫేమస్ ఎందుకన్నానంటే, రాముడు తన వనవాసం టైంలో సీతామాతతో ఆ 14 సంవత్సరం వనవాసం టైంలో ఆయన ఇక్కడ ఒక 4 నెలలు గడపడం జరిగింది. విత్ ప్రూఫ్ ఉన్నది. సో అందువల్లే ఈ టెంపుల్కి అంత చరిత్ర ఉన్నది. టెంపుల్ ఎందుకు అంత హై యాటిట్యూడ్లో ఉన్నదంటే, కింద నుంచి ఫ్రమ్ ద గ్రౌండ్ ఫ్లోర్ మనం చూస్తే 600 అంటే 350 ఫీట్ హైట్లో ఉంటుంది ఈ టెంపుల్. ఓకే, వ్యూ అయితే చాలా బాగుంటుంది. అసలు మీరు పైకి వెళ్ళిన తర్వాత మీకు అసలు మీరు మొత్తం ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తారు. ఆ టెంపుల్ చుట్టూరు కానీ, ఆ మనుషులు కానీ, అక్కడ దొరికే ఫుడ్ కానీ, స్నాక్స్ కానీ ఇవన్నీ అక్కడ నేను చెప్పాను కదా ఇంత ముందు వీడియోలో, మనకి రేగు పుల్లు టైప్లో ఇవన్నీ దొరుకుతాయి. అలాగే ఆరెంజ్ స్వీట్స్ చిన్నప్పుడు తినడం వల్ల అవన్నీ దొరుకుతాయి. జాగ్రత్తగా ఓపుకుతో వెళ్తే క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. మీరు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు ప్లాన్ చేయొచ్చు. ఎక్కడ పడితే అక్కడ మీకు ఫ్లవర్స్, రోజెస్, అలాగే మీకు మంకీస్, బాగా ఇంట్రెస్టింగ్గా మంకీస్ ఉంటాయి. ఒక్కటి ఏంటంటే, మీరు వెళ్ళినప్పుడు మాత్రం మీరు చేతిలో తినేటివి వస్తువు ఏం పట్టుకెళ్ళకూడదు. మ్యాక్సిమం అదే మీరు అలర్ట్గా ఉండాలి. ఎన్ష్యూర్ ఏం చేయాలంటే, మనం తినే వస్తువు ఏం పట్టుకెళ్ళకూడదు. ఆ మంకీస్ యొక్క కొళ్ళు మన వైపే ఉంటాయి. మనం ఏమైనా పట్టుకెళ్తుంటే ఖచ్చితంగా అవి స్నాచ్ చేస్తాయి. అవి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో కానీ, మనం తినే వస్తువు. ఇంక వాళ్ళు చూసాయంటే ఆ మంకీస్ తీసేసుకుంటాయి. ఆ కోతులు లాగడానికి ట్రై చేస్తాయి. చాలా జాగ్రత్తగా వాటిని కాపాడుకుని మనం తీసుకెళ్ళాలి. అందుకే నేను మ్యాక్సిమం ఏం చేస్తానంటే, వచ్చేటప్పుడు తీసుకుని కిందకి వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళలేదు నేను. ఇది వన్ ఆఫ్ ది టిప్. ఓకే, అక్కడ మనమే కాదు, ఇక్కడ ఫారినర్స్ కూడా వస్తారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి టూరిస్ట్ ప్లేసెస్ వస్తారు. నేను వెనకాల చూపిస్తున్న బ్యాక్గ్రౌండ్ వచ్చి ఫోర్ట్, అందుకే గడ్ మందిర్ అంటారు. గడ్ అంటే ఫోర్ట్ అని అర్థం. సో అలాంటి ఫోర్ట్స్ మీకు ఇంకా 3 ఉంటాయి. 3 దాటిన తర్వాత మెయిన్ టెంపుల్ ఉంటుంది. చూసారు కదా అక్కడ ఎలా ఉందో. ఇదంతా స్టోన్స్, కొండ పైన కట్టారు కాబట్టి అదంతా సిమెంట్ కట్ట కాదు, ఓన్లీ స్టోన్స్తో కట్టడం జరిగింది. అందుకే 600 years అయింది ఆ టెంపుల్ కట్టి అని చెప్పేసి అక్కడ స్థానికులు కానీ మనకి డాటా అయితే ఉన్నది. నేను చెప్పినట్లుగా ఇక్కడ చూసారు కదా మంకీస్ ఇవన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది వ్యూ అయితే, ఎందుకంటే అంత పైన హైట్కి వెళ్ళి మీరు ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకుంటే సూపర్ అంటే సూపర్. అసలు ఆ ప్లేస్ కానీ చాలా బాగుంటుంది అక్కడ. చాలా ఇది రెండో ఫోర్ట్ టైప్ మోడల్ టెంపుల్ అంతా కట్టడం జరిగింది. ఇది రెండో టైపు. దీని తర్వాత ఇంకా మెయిన్ టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ సెక్యూరిటీ గార్డులు వాళ్ళు ఉంటారు ఈ కోతుల నుంచి మనల్ని సేవ్ చేయడానికి. ఈ కోతులు వచ్చేసి కొండముచ్చు టైపు, అంటే లంగూర్స్ అంటారు. సో ఇక్కడ లాంగ్ టైల్ ఉండి అవి ఉంటాయి. ఈ బోర్డే చూసారు కదా, రామ్ టేక్ అని హిందీలో రాసింది. అందుకే దీన్ని రామ్ టెంపుల్ అని చెప్పేసి కూడా అక్కడ అంటారు. చాలా బాగుంటుంది అక్కడ. మన తెలుగులు కూడా చాలామంది వచ్చారు నేను వెళ్ళే టైంకి. దీని తర్వాత నుంచే ఎంట్రన్స్, ఇదే ఎంట్రన్స్, రెండో ఫోర్ట్ ఎంట్రన్స్ ఇది. దీని తర్వాత నుంచే లోపల టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సెపరేట్ రాముడికి సెపరేట్ టెంపుల్, లక్ష్మణుడికి సెపరేట్ టెంపుల్, అలాగే సీతాదేవికి కూడా టెంపుల్స్ ఉంటాయి. కట్టడం జరిగింది. ఇంకా పైకి వెళ్ళడానికి కూడా మనకు ఉంటుంది. ఇంకా ముందు వీడియోలో పైకి కూడా వెళ్ళి అక్కడ పైనుంచి హిల్ నుంచి వ్యూ కిందకి ఎలా ఉంటుంది అన్నది కూడా. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్క
టెంపుల్ ఇక్కడ సెపరేట్ ఇండివిజువల్ టెంపుల్స్ కూడా కట్టారు. అలాగే ఫోర్ట్ లోపల ఇవి టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ స్టోన్స్తో కట్టారు. అప్పట్లో అంత స్టోన్ అని చెప్పేసి డీటెయిల్గా ఇది కౌశల్య మాత మందిర్. నా కెమెరా సరిపోలేదు యాక్చువల్గా దాన్ని తీద్దాం. అంత పైకి ఉన్నాయి ఈ గోపురాలు. మన ఇక్కడ సైడ్ గోపురాల్లా కాదు, కొంచెం నార్త్ ఇండో మిక్స్ టైప్లో ఉన్నాయి. మొత్తం స్టోన్స్తోనే కట్టారు. ఇక్కడ మంకీస్ కొంచెం అడౌట్ చేస్తూ ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా మనకి ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. అది కూడా చూసారు ఎలా లాక్కుంటుందో. తినేటి వస్తువు చేతిలో ఉన్నాయా జప్పమని లాగుతుంది ఇంకా. అలాగే ఇక్కడి నుంచి పైకి కూడా వ్యూస్ ఉన్నాయి చూడడానికి. ఇది ఇంకో టెంపుల్, ఇది శివలింగం. ఎదర ఒక వ్యూ ఉంటుంది, నేను అక్కడ అది కూడా చూపిస్తాను మీకు. ఇలా లెఫ్ట్ ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి, ఇక్కడ నుంచి ఈ వ్యూ చూడండి అసలు మీరు. దాన్ని బట్టి మీకు అంచనా వస్తుంది నేను అంత హైట్లో టెంపుల్ ఉన్నదన్నది. చూసారా మొత్తం గ్రీనరీ, చుట్టూరు గ్రీనరీ. ఒక ఫోర్ట్ పై నుంచి మనం తీస్తున్నట్టుగా ఉంది. ఒక అంత హైట్లో ఉంది ఈ టెంపుల్. చూడండి ఒకసారి, చాలా హైట్లో కట్టారు ఈ టెంపుల్. కింద చూసారు అవన్నీ ఇల్లులు. అటు సైడ్ అంత గ్రీనరీ ఉంటుంది, అటు సైడ్ మొత్తం జంగల్ టైప్ ఏరియా. ఎందుకంటే ఆటో మీద వస్తున్నప్పుడే నాకు అర్థమైంది ఇలా సర్కిల్లో పైకి ఎక్కుతుంది ఈ టెంపుల్కి రావడానికి వే. నేను కూడా 2-3 షాట్లు అక్కడ తీశాను. ఏదో రిస్క్ తీసుకున్నాం కానీ పర్లేదు. చిన్నపిల్లలు అయితే రాకండి, పెద్దవాళ్ళు అయితే కొంచెం అయ్యి పట్టుకుని పైకి ఎక్కి చూసుకోవాలి. నాకైతే చాలా నచ్చింది ఆ డే అంతా కూడా, ఎంత బాగుందో. అలాగే టెంపుల్ కింద దిగుతున్నప్పుడు కూడా చాలా బాగున్నాయి. ఇది ఇక్కడ కూడా ఎక్కుతున్నారు జనాలు. ఇక్కడ కూడా ఎక్కి అక్కడి నుంచి కూడా వ్యూ ఉన్నది. వ్యూ పాయింట్ యూ కెన్ సే వ్యూ పాయింట్ అయితే ఉన్నది అక్కడ. మిక్స్డ్ కల్చర్స్ ఉంటారు ఇక్కడ. మరాఠియన్స్ ఉంటారు, తెలుగు పీపుల్ కూడా ఉంటారు, అలాగే పంజాబ్ వాళ్ళు ఉంటారు, అలాగే కర్ణాటక పీపుల్ కూడా ఉంటారు, యూపీ బీహార్ వాళ్ళు కూడా గట్టిగానే ఉంటారు. సో మిక్స్డ్ కల్చర్ అన్నమాట ఇది. రామ్టెక్ నాగ్పూర్ దగ్గరలో ఉంటుంది. వానరసేన మొత్తం ఇక్కడ ఉంటుంది. మనం వాటితో కొంచెం ఫ్రెండ్లీగా బిహేవ్ చేయాలి. ఇది లక్ష్మీనారాయణ మందిర్. ఇది వచ్చేసి అలా చిన్న చిన్న టెంపుల్. మెయిన్ టెంపుల్ కూడా తీసాను వీడియో, అది కూడా పెడతాను. ఇది చూసారా మనకి ఏమన్నా మనం ఫోర్ట్ ఏరియాకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మేబీ ఇక్కడ నుంచి పైనుంచి వ్యూ కోసం కట్టుంటారు. ఇది అంత హైట్లో ఉన్నదన్నమాట టెంపుల్ అయితే మాత్రం. వ్యూ చాలా బాగుంది. ఫొటోస్ కూడా తీయడం మంచి ప్లేస్. ఓకే, విజిట్ చేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చిన తర్వాత. నాకైతే అక్కడ ప్లేస్ దొరకలేదు ఫస్ట్లో వీడియో తీద్దామని, ఎందుకంటే అక్కడ పిల్లలు హడావిడి, స్కూల్ మొత్తం అంతా వచ్చారు అక్కడికి. శివ టెంపుల్ ఇది గోపురం లోపల ఎలా ఉంటుంది. స్కూల్ టీచర్స్ వాళ్ళందరూ వచ్చారు. మనకు ప్లేస్ ఇవ్వట్లేదు. రిక్వెస్ట్ చేస్తాను నేను, నాకు కొంచెం ప్లేస్ ఇవ్వమంటారా బాబు, నేను కూడా తీసుకుంటానంటే. అక్కడ మొత్తం హిందీయే మాట్లాడతారు కదా, మన తెలుగు వాళ్ళకి అర్థం కాదు. కాకపోతే అక్కడ రెస్పెక్ట్ ఇస్తారు. మనం వేరే కల్చర్ నుంచి వచ్చినా మనం వేరే లాంగ్వేజ్ మాట్లాడినప్పటికీ రెస్పెక్ట్ ఇస్తారు. ఇంగ్లీష్ కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఇంత హైట్లో ఉంది టెంపుల్. ప్రతి ఒక్క టెంపుల్ పైన కేసర్ జెండా ఎగురుతుంది కదా. పిల్లలతో వచ్చారు చాలామంది. ఇదేనండి ఈ వ్యూ అన్నాను కదా, ఇదే బాగుంది. ఓవరాల్గా టెంపుల్ చాలా బాగుంది. అసలు టైమే తెలియలేదు, ఎంతసేపు అయినా అక్కడే ఉండాలనిపించింది. ఫ్యామిలీతో వచ్చి ఒక పిక్నిక్ స్పాట్గా కానీ అలా మనం తిరిగినట్లుగానే చాలా బాగుంటుంది. ఇది లక్ష్మణ్ టెంపుల్ అనుకుంటా. ఇక్కడ లోపలైతే వీడియో అలా చేయలేదు నేను. సంభవం మెయిన్ టెంపుల్ అని చెప్పేసి అక్కడ ఉంది. లక్ష్మణ్ స్వామి మందిర్ ఇది. అంటే రాముడు, లక్ష్మణుడు, అలాగే సీతామాత టెంపుల్ కూడా ఉంది. అలాగే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. నన్ను వీడియో అలౌ చేయలేదు లోపల, కానీ ఏదో జేబులో పెట్టుకుని అలా పూజారితో కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఇచ్చింది. ఇది హనుమాన్ టెంపుల్ ఇది. సో కుండ రూపంలోనే ఉన్నారు ఆయన కూడా అక్కడ. పూజారులు అక్కడ ఉంటారు. టెంపుల్ చుట్టూరు ప్లేస్, మెయిన్ టెంపుల్ కాకుండా చుట్టూరు ప్లేస్. ఈ మెయిన్ టెంపుల్కి మనం రావాలంటే అన్ని టెంపుల్స్ దాటుకుంటూ పైకి ఎక్కుకుంటూ రావాలి. ఓకే, సో రష్ ఏం లేదు, ఎప్పుడు ఫ్రీగానే ఉంటుంది. ఎక్కువ జనాభా పెద్ద ఏం ఉండదు, అంత ఏంటి స్టాంపేడ్ జరిగే అంత ఏం ఉండదు. రావచ్చు, నీట్గా వచ్చి ఆ టెంపుల్ దర్శనం చేసుకుని చుట్టూరు ఫొటోస్ అవి తీసుకుని, లోకల్లో ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి అక్కడ తిరిగేవి. ఇదేంటి రామ్టెక్ అని చెప్పేసి ఉంది కదా. ఓకే, అలా లెఫ్ట్కి కూడా దారి ఉంటుంది. అంటే కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా ఎక్కి ఫొటోస్ తీసుకోవచ్చు. అంటే హిల్ టాప్ ఏరియా నుంచి మొత్తం చూసుకోవచ్చు.
నేనైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను, గట్టిగానే చేశాను, మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. మనకు ముందే అన్నీ చూడాలని చెప్పేసి ఉంటుంది కదా, నేనైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. చుట్టూరు ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటే అక్కడైతే మొత్తం నేను ఎక్కి ఫొటోస్ తీయడం, వీడియో తీయడం, జనాలకు చూపించాలి కదా మన యూట్యూబ్ ఛానల్లో అని చెప్పేసి తీసాను, మంచిగానే తీసాను. ఫస్ట్లో ఇది ఓపెన్లో ఉండేది వరాహ మందిర్ అని చెప్పేసి. దీనికి ఒక హిస్టరీ ఏంటంటే ఆ కింద నుంచి వెళ్తే ఆ విగ్రహం కింద నుంచి వెళ్తే పాపాలు పోతాయని. ఎక్కడైతే వీడియో స్టార్ట్ చేసాం మళ్ళీ అక్కడికి వచ్చాం, కిందకు వచ్చేసాం. సో వీడియో నచ్చినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.